మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో ఆయన సతీమణి సునీతను గెలిపించాలని సెంటిమెంట్ పేరుతో బీఆర్ఎస్ ప్రజలను ఓట్లు అడుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సెంటిమెంట్ కోసమా డెవలప్మెంట్ కోసమా అనే విషయాన్ని నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలని ఆయన సూచించారు. బుధవారం షేక్పేట యూసుఫ్గూడ డివిజన్లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగుల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో జూబ్లీహిల్స్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. మరి 2 ఏళ్ల కాలంలో మీరేం బీకిరా అంటే 2 ఏళ్ల కాలంలో మీతో ఏమైంది? మీరేమైనా చేసిరా ఈ 2 ఇయర్స్లో? మరి కావాలి కదా, ముఖ్యమంత్రి అయ్యి 2 ఏళ్ళు అవుతుంది కదా, మరి అప్పటి నుంచి ఎందుకు కాలేదంటే ఇక జూబ్లీహిల్స్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గ అభివృద్ధి కోసం 400 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. చాలా పనులు పూర్తయ్యే దశలో ఉన్నాయని వివరించారు. ఆ పనులు ఏంటో చెప్పాలి. చాలా పనులు అంటే సేమ్ మన కంటోన్మెంట్ లెక్కనే, సేమ్ కంటోన్మెంట్ లెక్కనే. సో చాలా పనులు పూర్తయ్యే దశలో ఉన్నాయని వివరించారు. సన్న బియ్యం, రేషన్ కార్డులు, సబ్సిడీ సిలిండర్లు ఇస్తున్నామని గుర్తు చేశారు. ఇవన్నీ వస్తున్నాయా బరాబరా? సన్న బియ్యం ఒకడంటాడు, ప్లాస్టిక్ బియ్యం అంటాడు, ఒకడంటాడు అదేం సన్న బియ్యమే అంత నూకనే ఉన్నదానిలా, ఏం బాగున్నది, గిట్లా గిసంట అన్న మీద ఇంటూ రాళ్ళని ఒకళ్ళు అంటారు. మరి సన్నబియ్యం గురించి మీరు చెప్పుర్రి. సో రేషన్ కార్డులు, సబ్సిడీ సిలిండర్లు ఇస్తున్నామని, సిలిండర్ వస్తుందా అన్న? ఎవరికైనా సిలిండర్ వస్తుందా లేదో చెప్పుర్రి. ఎందుకంటే 500 రూపాయలకే సిలిండర్ అన్నారు, ఎవ్వరికి వస్తలేదు, నాకైతే అసలు వస్తలేదు. నిజంగా చెప్పాలంటే వస్తుందా లేదో ఎవరన్నా ఉంటే చెప్పండి. 500 రూపాయలకే సిలిండర్ మీకు సబ్సిడీ మీద వస్తుందా? క్లారిటీగా ఉంటే మెసేజ్ పెట్టండి ఎవరన్నా. సో గుర్తు చేశారు. జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో 50 రోజుల్లోనే 4000 ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. 50 రోజుల్లో 4000 ఇండ్లు మనం నమ్ముదామా? 6 గ్యారంటీలు 100 రోజుల్లో నమ్మినమా? 15 ఆగస్టు దాకా, 15 ఆగస్టు లోపు సంపూర్ణ రుణమాఫీ నమ్మినమా? ఏం జరిగింది, ఏమొరిగింది? మీరు చెప్పిన మాటలల్లా ఏదైనా పర్ఫెక్ట్గా జరిగింది ఇది ఒకటి ఉన్నదంటే చెప్పండి, అప్పుడు మిమ్మల్ని నమ్ముతారు జనాలు. సో జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే అభివృద్ధి కోసం 4000 కోట్ల పనులు మంజూరు చేస్తామని ప్రకటించారు. పీజేఆర్ ఫ్యామిలీకి క్షమాపణ చెప్పాలి అంటూ ఇక ఎట్లా చెప్పండి చూడూరిగా, సెంటిమెంటా డెవలప్మెంటా అంటూ 4000 కోట్లు ఇస్తా అంటుండట. ఒక్కసారి మనము ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, నేను ఒకసారి ఇంటర్వ్యూ కూడా చేసిన ఆయనని గతంలో, ఫోన్ లిఫ్ట్ చేస్తారా లేదా కూడా చూద్దాము. అయితే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి 1,00,000-2 లక్షల రూపాయల పనులకు కూడా ఇబ్బంది అవుతుందని డైరెక్ట్గా చెప్పిండు. బట్ ఇప్పుడు మరి ఆయన ఏం మాట్లాడుతాడో చూద్దాం. ఈయనకు సపోర్ట్ చేస్తాడా రేవంత్ రెడ్డికి, ఎవరికి సపోర్ట్ చేస్తాడో అడుగుదాం. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. హలో హలో సినన్న, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. జర్నలిస్ట్ నరేష్ మాట్లాడుతున్నా. లైవ్ లో ఉన్నారు మీరు లీడర్ టీవీ నుంచి. దేని నుంచి? లీడర్ టీవీ అన్న. లైవ్ లో ఉన్నారు. మీటింగ్ లో ఉన్నా. మీటింగ్ లో ఉన్నారా? మళ్ళీ చేయండి తర్వాత. ఓకే అన్న, థ్యాంక్ యూ. చూసిరా లైవా కథం. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి లైవ్లో ఉన్నావా అని అడిగిండు. ఎస్ లైవ్ అనగానే లైవా అయితే మీటింగ్లో ఉన్నా అని చెప్తున్నాడు డైరెక్ట్గా. చూసిరు కదా, అంటే 4000 కోట్లు అనే ప్రశ్న డెఫినెట్గా మనం అడుగుతాం కదా అన్న. జూబ్లీహిల్స్ 4000 కోట్లు ఇస్తారట, కంటోన్మెంట్ 4000 కోట్లు ఆల్రెడీ ఇచ్చిండట. మరి మీ దగ్గర 1,00,000-2 లక్షలకు కూడా 1,00,000-2 లక్షలకు కూడా ఇబ్బంది అవుతుంది, ఏ పనులు చేయలేకపోతున్నాం. పైగా దీంతోపాటు మరి పెళ్లిలకు సావులకు తప్ప మేము ఇంకా దేనికి పోలేని పరిస్థితులు ఉన్నామని డైరెక్ట్గా ఆయనే ఒప్పుకున్నాడు, ఎమ్మెల్యేని అన్నాడు. అదే ఇప్పుడు ఇక మాట్లాడంగానే ఆయన ఇక లైవ్ అనగానే కొంచెం ఆలోచించిండు, అందుకే కట్ చేసిండు. మీటింగ్లో ఉన్నా అని చెప్పిండు.